సో గైస్ హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. అండ్ నేను ఇప్పుడు గారికి ఫుడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫుడ్ చూడడానికి కొంచెం అట్లుంది అనుకుంటా. అన్ని వెజిటేబుల్స్ మ్యాష్ చేసి దాని లోపల ఎగ్ కలుపుతున్నా, కొంచెం ఇట్లా స్క్రాంబుల్డ్ ఎగ్స్ టైప్. వాడు అట్లనే తింటాడు అనమాట. ఎగ్స్, చికెన్, మటన్ అవి లేకుండా వాడు తిన్నాడు అనమాట. నార్మల్ తింటుండే ఈ మధ్య పాపం, కానీ ముందైతే అసలు ముట్టకపోతుండే. మరి రోజు అది పెట్టి నార్మల్గా ఇప్పుడు వెజిటేబుల్స్ పెడుతుంటే తింటుండు. ఓకే, గుడ్ బాయ్. అయ్యి సో మా అక్క టీవీ చూస్తాను అనమాట. ఇప్పుడే నేను జిమ్ చేసిన గాయస్. నేను అక్కతో జిమ్కి వెళ్ళినా అనమాట. సో ట్రైనర్ అన్నాడు నేను కూడా చేయొచ్చు, కొంచెం ఖాళీగా ఉంటాను అనమాట జిమ్. సో నేను కూడా చేసిన అనమాట ఫస్ట్ టైం. మజా వచ్చింది యాక్చువల్లీ మా అక్కతో చేస్తుంటే. బాగుండే, కానీ ఫస్ట్ అట్లనే మజా వస్తుంది, తర్వాత బోరింగ్ అవుతుంది అనుకో. సో ఇచ్చినండి మమ్మీకి ఫుడ్కి లేట్ అయింది అనమాట. నేను జిమ్కి వెళ్ళి నేనే పెడతాను అనమాట రోజు ఫుడ్ వాడికి. సో నేను అక్కతో పాటు జిమ్కి వెళ్ళినా. వాడేమో 6 o'clock తినేస్తాడు. ఇప్పుడు 8 అవుతుంది పాపం, 1 hour డిలే అయింది. సో 1 hour 2 hours డిలే అయింది. అంటే 7కి పెడతాం వాడికి. 1 hour డిలే అయింది. పాపం వాడు క్యూట్గా అడుగుతుండ్రా అనగానే ఫుడ్ పెడుతున్నాను. నన్నే చూస్తుంది అబ్బాయి, చక్కని కూర్చొని నన్నే చూస్తుంది. మాకేమో టీవీ చూస్తుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి వచ్చి స్నానం చేసేసి నేను ఇంకా చేస్తాను. ఫుడ్ పెట్టి స్నానం చేస్తాను. ఇప్పుడు జిడ్డు బాబీ లాగా అయ్యిండు, అందుకని స్నానం అనుకుంటున్నాం గైస్. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కి స్మూదీ తాగినాము, మళ్ళీ పాస్తా కూడా వేసుకుంటాం అనుకుంటున్నాను. తిండిపోతున్నాం. మా అమ్మ మిల్ మేకర్ పులావ్ వేసింది. అయితే పాస్తా మనం బ్రేక్ఫాస్ట్కి వేసుకున్నాం, నేను లంచ్ చేసుకున్నాం అనుకున్నాం. సో గైస్ నేను బిల్డింగ్ మీద దాచుకున్నాను అనమాట. అబ్బాయి నుంచి గైస్ ఎంతసేపు ఎత్తుకింది తెలుసా. నేను నార్మల్గా వాడిని వాకింగ్ తీసుకెళ్ళాను అనమాట. వాకింగ్ తీసుకెళ్ళి నార్మల్గా కొంచెం సేపు ఎక్కువసేపు వాకింగ్ చేద్దాం అనిపించింది, ఎందుకంటే వాడు కొంచెం అలసిపోయి పండుకుంటాడు కాబట్టి. సో కింద నాకు అంత చేయబు దిగాక బిల్డింగ్ పైకి వచ్చిన. బిల్డింగ్ పైన వాడు అక్కడికి పోయినప్పుడు నేను ఇక్కడ దాచుకున్నాను అనమాట. దాచుకుంటే ఇంకా అనిపించలేదు ఎంతసేపు వాడికి ఎత్తుకిండు తెలుసా. నన్ను క్యూట్గా ఎత్తుకిండు. నాకు సడన్గా గుర్తొచ్చి తీసిన. తీయంగానే నా వాయిస్ కొంచెం వినిపించినట్టుంది, వచ్చేసిండు. మొత్తం ఇక్కడికి పోయిండు, అక్కడ మొత్తం ఎత్తుకిండు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిండు. క్యూట్గా ఎత్తుకిండు. నేను ఓపెన్ అనుకున్నాయా. సో ఈరోజు వెదర్ చాలా బాగుంది, అందుకని బిల్డింగ్ పైకి వచ్చినా అనమాట. కానీ మొత్తం ఇక్కడ ఆరేసినారు. కొంచెం సన్నీ ఉంది, కానీ అంత సన్నీ కూడా లేదు. అంటే బాగుంది, అంత వేడిగా కూడా లేదు. మంచి చల్ల గాలి వస్తుంది, ప్లస్ వేడిగా ఉంది. ఇట్లా బాగుంటుంది ఇట్లుంటే. సో అందుకే నార్మల్గా సాంగ్స్ వింటున్నాను అనమాట. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పటి నుంచి సాంగ్స్ వినుకుంటే మంచిగా వాకింగ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది, అందుకనే వాకింగ్ చేస్తాను. సో మా అక్క యాక్చువల్లీ ఇప్పుడు పాస్తా చేస్తున్నాను అనమాట. నేను వాడికి ఫుడ్ పెట్టి వాకింగ్ తీసుకెళ్తే అక్క పాస్తా చేస్తాను అన్నది. సో రోజు ఎంత నేనే పెడతా, అయినా కూడా అట్లా హాఫ్ పండ్లు పంచుకుంటున్నాం అనమాట. సో మా అక్క పాస్తా చేస్తుంది కింద. సో అందుకని అప్పుడు దాకా నేను పాస్తా చేస్తా, వాడిని వాకింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిన. కొంచెం ఎక్కువసేపు తీసుకెళ్ళమన్నా మా అక్కని, అందుకని తీసుకెళ్తున్నా. సో కింద నాకు అంత వాకింగ్ చేయలేబుద్ది కాక ఇంకా పైకి వచ్చిన. పైన కొంచెం బాగుంది కూడా, మనిషి ఎవ్వరు లేరు. అక్కడేమో బండిలు వస్తా పైకి వచ్చి ఇప్పుడు తింటున్నా. సో వాడికేమో ఎప్పుడు బిల్డింగ్ పైకి వచ్చినప్పుడల్లా కిందకి వెళ్ళాలని ఉంటుంది. సో ఇప్పుడు వెళ్తా, కొంచెం సేపు అయ్యింది పైకి వచ్చి కూడా. కింద కూడా చాలాసేపే వాకింగ్ చేయించిన. సో ఇప్పుడు వెళ్తా, అయిపోయి ఉంటుంది పాస్తా అక్క చేసింది. సో ఇప్పుడు మెక్కుతాం కిందకి వెళ్ళి. చూడండి చెప్పినా కదా అక్క పాస్తా చేస్తుందని. పాస్తా చేస్తుంది. అయ్యో, సో పాస్తా ఇంకా బాయిల్ అవుతుంది, నేను అయిపోయిందేమో అనుకున్నా. మొత్తం కార్న్ కింద పడేస్తావు. బాగుంది. పైకి కూడా వెళ్ళినాను, బిల్డింగ్ పైకి. వేడిగా బాగుంది, చల్ల గాలి వస్తుంది, కానీ ఎక్కువ వేడిగా ఉంది. సో అందుకని చేసిన. సో ఫైనలీ మా అక్క పాస్ చేసేసింది. ఇప్పుడు మెక్క ఛాయ్గా. సో మెక్కుదాం, టీవీ చూసుకుంటాం.
సో గైస్ మేము అప్పటి నుంచి ద ఫస్ట్ ఫ్లాస్ చూస్తున్నాం అనమాట. ఫ్రాస్ట్ అది ఫ్రాస్ట్ ఏదో ఒకటి. యా సో ఇప్పుడు మేము క్రీమ్ చీజ్ చేస్తున్నాను నేను. మా అక్క చీజ్ కేక్ చేస్తుంది. చీజ్ కేక్ చేస్తాను, దానికి క్రీమ్ చీజ్ నన్ను చేయమన్నది. సో అందుకని ఆపినాం అనమాట. అప్పటి నుంచి కంటిన్యూగా చూస్తున్నాం. సరే యా వస్తుంది. సో వాడు బూసిబాబులాగా పండుకుంటామండి అటు ఇటు. యా నేను క్రీమ్ చీజ్ చేయడానికి లేస్తున్నాం, కానీ బద్దకం వేస్తున్నా అసలు లేవు బయటలే, కానీ లేవాలి. యా సో గాయస్ మా మమ్మీ పోహా చేసింది అనమాట. మనం తిన్నాం. మాకేమో మొత్తం వదిలేసింది పోహా తినబుద్ధి అవుతలేదు అని. ఏం తింటలేదు, లంచ్ కూడా తినలేవు. యా ఏం తింటలేదు, అలా పడుకోండి. మా అక్క చీజ్ కేక్ చేసింది, అది కూడా మెక్కినాం కొంచెం ఇందాక. అది బాగుండే అది అదొక్క తింటుంది, అన్ని జంక్ స్వీట్స్ అవన్నీ తింటుంది. అవే తినద్దంటది కానీ అవే తింటుంది అక్క. సరే అక్క ఎండింగ్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుందని పడుకుంటున్నాం అనమాట. సో ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఆ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.